ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు. ప్లీజ్ అండి, మీరే ఏదైనా చెప్పండి. ఓ మై గాడ్, ఇదంతా కల కాబట్టి సరిపోయిందే. అవును, నాకు ఒక డౌట్. ఇదంతా రియల్ గా జరిగితే ఎలా రియాక్ట్ అవుతావు గిరిజా నువ్వు? మీకు వేళకోళంగా ఉందా? ఎలా రియాక్ట్ అవుతావు అంటారేంటండి? వదిన గెంటితే మనల్ని జంటగానే గెంటేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సర్లే, కూల్. కల్లోకి వచ్చేవి రియల్ గా జరగవు. అంతా నీ భ్రమ. అనవసరంగా నువ్వు వరే అవ్వకు. మీకే ఎన్నైనా చెప్తారు, ఇంట్లోనే ఉండరు కదా. ఆ బండోడి ఎప్పుడు ఏ బాంబు పేల్చుతాడో తెలియక ప్రతి క్షణం టెన్షన్ తో చచ్చిపోతున్నాను. మీకేం తెలుసండి నా బాధ? నాకు అన్నీ తెలిసే. మనలాంటి మాస్టర్ మైండ్స్ బుర్రలోకి ఇలాంటి పేడకళ్ళకి ప్లేస్ ఇవ్వకూడదు. ఎప్పటికైనా ఈ ఇంటికి నేనే చక్రవర్తిని, నువ్వే మహారాణివి. ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నానండి. మన కూతురు సుందరం పక్కన యువరాణిలా నిలబడాలి. ఆ ఈశ్వరి దిక్కులేని దానిలా రోడ్లు పట్టుకు తిరగాలి. తదాస్తు. అదే జరిగి తీరుతుందని ఈ వాసుదేవుడు నీకు అభయమిస్తున్నాడు. నిరభ్యంతరముగా నీ సందేహములన్నిటినీ వీడి హాయిగా సైనింపుము దేవి. కొత్త వేషం బాగానే వేశారు, కానీ పడుకోండి. పడుకో. శుభరాత్రి భార్యామణి. ఇప్పుడు ఈశ్వరి వచ్చి నిజం చెప్పమంటే ఏం చేయను? జూనియర్ చెప్పినా సరే అమ్మ ప్రాణం కోసం నిజం చెప్పలేకపోయాను. కానీ ఈశ్వరి వస్తే మాత్రం నిజం చెప్పమని అడుగుతుంది. ఆ కంగారులో నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉంది. అమ్మో, ఈశ్వరి వచ్చేస్తుంది. నిద్రపైన ట్యాక్ చేస్తే నన్నేం అడగదు. ఈ రాత్రికి ఇలా ఎస్కేప్ అవ్వచ్చు. చిన్నయ్య, నువ్వు ఎలాంటి వాడివో, నీ మనసెంత కల్మషం లేనిదో, నీ ప్రేమెంత స్వచ్ఛమైనదో నాకు తెలుసు. పసిపిల్లాడి మనస్తత్వం నీది. నీకు ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలీదు. మంచి చేయటం తప్ప మోసం చేయటం తెలీదు. అడిగింది అందించటం తప్ప ఆశించటం తెలీదు. స్వార్థం లేని హృదయం నీది. భార్యని అమ్మలా చూసి గొప్ప మనసున్న మహారాజువి. నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకున్న నువ్వు నిజంగా దేవత విషు. నీ దగ్గర అత్తయ్య ఇవన్నీ చేయించింది అన్న నిజం దాచి క్షమించరాని తప్పు చేస్తున్నాను. ఏది మంచో ఏది చెడో నువ్వు తెలుసుకోవాలి చిన్నయ్య. నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో కనిపెట్టాలి. నువ్వు మళ్ళీ నా చిన్నయ్యగా మారాలి. మనిద్దరం సంతోషంగా ఉండాలి చిన్నయ్య. నీతో ఇవన్నీ చేస్తున్నదెవరో చెప్తే చాలు. మళ్ళీ సమస్యలు రాకుండా చూసే బాధ్యత నాది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే చాలు చిన్నయ్య. ఇకపై మన మధ్య ఈ అడ్డుగోడలు ఉండాల్సిన అవసరం రాదు చిన్నయ్య.
నాన్నా, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? బయట ఫ్రెండ్ని కలిసేసి వస్తానమ్మా. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తూ అంత డల్గా ఉన్నావేంటి నాన్నా? లేదమ్మా, నేను బానే ఉన్నాను. అమ్మన్రా, నిన్నడగకుండానే నీ ఆకలిని నువ్వు చెప్పకుండానే నీ మనసులోని బాధని తెలుసుకోగలను. నిజం చెప్పు, ఎందుకలా ఉన్నావు? చెప్పు నాన్నా, ఏదైనా సమస్య ఉందా? లేదమ్మా, ఉంటే చెప్తాను కదా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఏంటత్తయ్య, చిన్నయ్యని నిజం చెప్పు అంటున్నారు? సుందరం ఎందుకమ్మా డల్గా కనిపిస్తున్నాడు? ఓ అదా, అది నాకు తెలుసు అత్తయ్య. అవునా? అయితే చెప్పు, ఎందుకు? అసలేమైంది సుందరానికి? మొన్న హనీమూన్కి వెళ్లాలని చిన్నయ్య ప్లాన్ చేశాడు కదా, బల్లి వల్ల అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు పూజలు వ్రతాలు అన్నీ అయిపోయాయి కదా, మరిప్పుడైనా వెళ్తే బాగుండు అని అనుకుంటూ మీతో ఆ విషయం గురించి చెప్పలేక పాపం నిరాశపడి ఇలా డల్గా కనిపిస్తున్నాడు. కరెక్ట్ టైంకి గుర్తు చేసావమ్మా. అసలు మీకు ఆలోచన రాకముందే నేనే హనీమూన్కి వెళ్ళమని చెప్పాల్సింది, కానీ మర్చిపోయాను. సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళి బ్యాగులు సర్దుకోండి. నా ఫోను రూమ్లో పెట్టినట్టున్నాను. నాన్నా, లేట్ చేయకండి, తొందరగా రెడీ అయిపోండి, సరేనా? అలాగే నిలబడితే ఎలా చిన్నయ్య? తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి, త్వరగా రండి. చిన్నయ్య, నీకు ఎన్ని చేతులు పెట్టాల్సి వెళ్తామంటావు? ఒక 5 చేతులు పెట్టనా? ఈషు, నీ మనసుని బాధ పెట్టేలా ఎన్నో తప్పులు చేశాను, చీకొట్టాను, అవమానించాను. అయినా సరే అవేమీ లెక్క చేయకుండా పూజలు చేసావు. ఇప్పుడు నా సంతోషం కోసం హనీమూన్కి జంటగా వెళ్ళడానికి ఒప్పుకున్నావు. ఇంత ప్రేమ నాపై చూపించిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. చిన్నయ్య, నేను నీ నుంచి కృతజ్ఞతలు పొగడ్తలు ఆశించట్లేదు. నిజంగా నీకు నా మీద ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా నువ్వు చేసిన తప్పుల వెనుక ఉన్నది ఎవరో చెప్పు చిన్నయ్య, అది చాలు నాకు. మళ్ళీ అదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు ఈషు? నిజం చెప్తే అడగాల్సిన అవసరం ఉన్నది కదా చిన్నయ్య. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ కాపురం తొందరలోనే ముక్కలైపోతుందని పెద్దలంటారు. రహస్యాలు ఉంటే కదా ముక్కలైపోవడానికి, అలాంటివేం లేవులే ఈషు. నీ మాటల్లో తడబాటు, నీ చూపుల్లో తప్పు చేస్తున్నావన్న బెరుకు కనిపిస్తున్నాయి. ఇవి చాలవా నువ్వు చెప్తుంది అబద్ధం అనటానికి? నమ్మకం, నిజాయితీ, ఈ రెండే మనిషి వ్యక్తిత్వం.